వ్యవసాయం, పశుపోషణ ఇవి కేవలం వృత్తులు కాదండి, మన పల్లెల్లో అదొక జీవన విధానం. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణలో ఒక రైతు జీవితం ఎంత అనూహ్యమైన కష్టాలకు గురవుతుందో స్పష్టంగా చూద్దాం. మానకొండూర్ మండలంలోని రంగపేట గ్రామంలో జరిగినొక హృదయ విదారకమైన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు గాఢ నిద్రలో ఉన్న ఒక అర్ధరాత్రి సమయంలో ఒక నిరుపేద రైతు జీవనోపాధి ఎంత వేగంగా నాశనమైపోతుందో ఎప్పుడైనా ఊహించరా? ఇది నిజంగా మనల్ని ఆలోచింపజేసే విషయం. పల్లెల్లో వ్యవసాయ స్థిరత్వానికి, పూర్తి వినాశనానికి మధ్య ఉన్న గీత ఎంత సన్నగా ఉంటుందో ఈ ఘటనే మనకు చెప్తోంది. ఏళ్ల తరబడి పడిన కష్టం కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎలా ఆవిరైపోతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రంగపేట గ్రామంలో ఆ రాత్రి అసలు ఏం జరిగిందో చూద్దాం. అది శుక్రవారం రాత్రి. సమయం సరిగ్గా తెల్లవారుజామున 2 గంటలవుతుంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. సరిగ్గా అప్పుడే విశ్రాంతి తీసుకుంటున్న గొర్రెల మందపై వీధి కుక్కలు అకస్మాత్తుగా స్వైరవిహారం చేశాయి. ఏమాత్రం ఊహించని ఈ దాడి అసలు ఎంత భయానకమైన వాతావరణాన్ని సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా ఉండే ఆ అర్ధరాత్రి పూట జరిగిన ఈ హఠాత్ పరిణామం అత్యంత తీవ్రమైన నష్టానికి దారితీసింది. ఈ దాడి ఎంత క్రూరంగా జరిగిందంటే ఇక్కడ ఈ అంకెలి చూస్తే మనకే వణుకు పుడుతుంది. ఏకంగా 12 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాయి. మరో 10 గొర్రెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. వీధి కుక్కల దాడి అసలు ఎంత భారీ స్థాయిలో జరిగిందో ఈ సంఖ్యలే మనకు స్పష్టం చేస్తున్నాయి కదా. ఇది కేవలం ఒక మామూలు దాడి కాదు, నిద్రిస్తున్న ఒక మందపై జరిగిన ఊచకోతలాంటిది. ఆ సామాన్య రైతును ఈ అకస్మాత్తు సంఘటన ఆర్థికంగా ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు చూద్దాం. ఈ విషాదానికి కేంద్ర బిందువు మారం రాయలింగు అనే రైతు. ఇందాక మనం చూసిన ఆ నంబర్ల వెనుకున్న అసలైన బాధితుడు ఇతనే. పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడి తన మందను కాపాడుకునే ఒక సామాన్య పశువుల కాపరి. ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పేరును మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ భయంకరమైన నష్టాన్ని కళ్లారా చూసిన ప్రత్యక్ష బాధితుడు ఆయనే. అక్షరాలా 1,50,000 రూపాయలు! పశువుల మీద మాత్రమే ఆధారపడి జీవించే ఒక సామాన్య రైతుకు రాత్రికి రాత్రే 1,50,000 నష్టం రావడమంటే చిన్న విషయం కాదండి. అదొక పూడ్చలేని లోటు. వాస్తవానికి ఒక చిన్న సన్నకారు రైతు ఇంతటి భారీ మొత్తాన్ని కూడబెట్టాలంటే ఎన్నో ఏళ్లపాటు అహర్నిశలు శ్రమించాల్సుంటుంది. ఆ కష్టమంతా ఏమాత్రం ఊహించని విధంగా ఇలా ఒక్క రాత్రిలోనే ఆవిరైపోవడం ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఒక రైతుకు తన పశువులు కేవలం ఆస్తి మాత్రమే కాదు కదా, అచ్చం కుటుంబ సభ్యుల్లాంటివి. తన ప్రాణప్రదమైన జీవనోపాధిని, తన పెట్టుబడిని రాత్రికి రాత్రే కోల్పోయినప్పుడు కన్నీరు మున్నీరవుతున్న ఆ రైతు ఆవేదన మాటల్లో చెప్పలేనిది. అప్పటిదాకా రక్తమాంసాలు పంచుకున్న బిడ్డల్లా సాకుకున్న మందను అలా విగతజీవులుగా చూడటం ఎవరినైనా తీవ్రంగా కలచివేస్తుంది. ఇంతటి విషాదం తరువాత స్థానిక యంత్రాంగం ఎలా మద్దతుగా నిలిచిందో చూద్దాం. ఆ ఉదయం జరిగిన సంఘటనల క్రమాన్ని మనం ఒకసారి గమనిస్తే, రాత్రి 2 గంటలకు దాడి జరిగిన తర్వాత తెల్లవారుజామున మందను గుర్తించడం, వెంటనే పశువైద్య బృందం అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత అధికార యంత్రాంగం మద్దతుగా నిలవడం మనం గమనించవచ్చు. ఇది ఒక గ్రామీణ వ్యవస్థ కష్టకాలంలో ఎంత నిర్మాణాత్మకంగా, వేగంగా స్పందిస్తోందో చూపుతుంది. విషయం తెలుసుకున్న వెంటనే పశువైద్యులు డాక్టర్ సుష్మిత, అలాగే డాక్టర్ అరవింద్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వాళ్లు కేవలం పరిస్థితిని సమీక్షించి వదిలేలేదండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ 10 గొర్రెలను రక్షించడానికి వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించారు. గాయపడిన గొర్రెలకు టీకాలు వేయడం, మందులు అందించడం ద్వారా మరణాల సంఖ్య మరింత పెరగకుండా వారు సకాలంలో అడ్డుకోగలిగారు. స్థానిక నాయకత్వం కూడా తక్షణమే స్పందించింది. గ్రామ సర్పంచ్ కొత్త రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్రెడ్డి, ఉప సర్పంచ్ వేల్పుల కొమ్రయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి వీరంతా నేరుగా బాధితుడిని పరామర్శించారు. కష్టకాలంలో ఉన్న ఆ రైతుకు అండగా నిలిచి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఒక బలమైన సామాజిక భద్రతా వలయానికి, కష్టంలో ఒకరికొకరు తోడుగా నిలిచే విధానానికి ఇది ఒక గొప్ప నిదర్శనమని చెప్పొచ్చు.
ఈ మొత్తం ఘటన మనల్ని ఒక లోతైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. రంగపేటలో జరిగిన ఈ ఒక్క రాత్రి సంఘటన వ్యవసాయ మరియు పశుపోషణ వర్గాలు ప్రతిరోజు ఎదుర్కొనే తీవ్రమైన దుర్బలత్వాల గురించి మనకు ఏం చెబుతోంది? రైతులు నష్టపోవడానికి కేవలం ప్రకృతి విపత్తులు లేదా వాతావరణ మార్పులే కాదు, ఇలాంటి అనూహ్యమైన వీధి కుక్కల దాడులు కూడా క్షణాల్లో వారి జీవితాన్ని ఛిద్రం చేయగలవు కదా. పల్లెల్లో రైతులు తమ జీవనోపాధి కోసం చేసే పోరాటానికి, వారి అభద్రతాభావానికి ఇదొక సజీవ సాక్ష్యం. వ్యవసాయ రంగం ఎంత సున్నితమైనదో, వారికి మన అందరి మద్దతు ఎంత అవసరమో ఈ విశ్లేషణ మనకు మరొక్కసారి గట్టిగా గుర్తుచేస్తోంది.